వేస్తున్నా, 4 వేస్తున్నా. బియ్యం పిండి వడప్పలు చేస్తున్నా. దానికి సామాన్లు చూపిస్తా. ఇది 1/2 కిలో గ్లాసు, 2 గ్లాసులు చేస్తున్నాను. 2 గ్లాసులు అంటే ½ కిలో, 2 గ్లాసులు చేసి. బియ్యం పిండి ఇది, లేం పిండి లేవు కాబట్టి బియ్యం పిండి. రెండు గ్లాసులు. రెండు గ్లాసులు అంటే ½ కిలో. చెంచుడు పసుపు, జీలకర్ర చెంచుడు, 4 చెంచాలు నువ్వులు వేసిన, ఓమా, 2 ఎల్లిగడ్డలు దంచేసిన, కొత్తిమీర, కలెమ్మ, ఇలా 2 చెంచాలు మిరం వేసిన, 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల మిరం, 2 చెంచాల ఉప్పు. ఇలా కొంచెం ఇలా వేసిన ఒక అర్ధగంట నానబెట్టుకొని పప్పు వేసిన ఉప్పు, శనగపప్పు, కలెమ్మాకు, కొత్తిమీర, పిడికెడు కొత్తిమీర, పిడికెడు కలెమ్మాకు, 2 ఎల్లిగడ్డలు దంచేసిన. ఓడప్పులకు నీళ్లు గరం పెట్టుకుంటున్నా. రెండు గ్లాసుల పిండికి 2 గ్లాసుల నీళ్లు. ఇలా అన్నీ వేసిన ఉప్పు మిరం పిండిలా ఈ వాటర్లో నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటే ఇది బాగుంటుంది. 2 చెంచాల నూనె వేస్తున్నా. మసిలినాక పోయాలి పిండి. నీళ్ళు మసులుతున్నాయి, పిండి పోసుకుందాం. ఇట్లా మసిలంగా పోయాలి, పోస్తే మంచిగా వస్తాయి. మంట చిన్నవి వేసుకొని కలపాలి. బియ్యము, కంట్రోల్ బియ్యము పిండి పట్టించి పెట్టుకుంటాం. ఎప్పుడు బయటకు వెళ్ళి కొనుకొస్తే కిలో పిండికి 60 రూపాయలు రైస్ పిండి. మన కంట్రోల్ బియ్యం పట్టించుకుంటే 10 రూపాయల కిలో. 4-5 కిలోలు పట్టించి పెట్టుకుంటే మస్తు రోజులు వస్తాయి. వాళ్ళు ఎప్పుడు పట్టిస్తారో, ఎప్పుడు ప్యాక్ చేస్తారో లుప్పుకోవాలి. ఇట్లా మంచిగా కలవాలి అంతా. ఒక 5 నిమిషాలు ఉమ్మగిలాలి. చిన్న మంట మీద ఉమ్మగిలాలి. అయింది సీజన్ పిండి మంచిగా అయింది. మంచి పిండి తీసుకున్నాక చూపెడతా, కాలుతుంది. జర చల్లారినాక తీసుకోవాలి. సరే మరి పిండి వేసుకునేటప్పుడు చూపిస్తా. ఇట్లా తీసుకోవాలి. ఇలా నీళ్ళు అవసరం ఉంటే గరం చేసుకొని కొన్ని ఉంచుకోవాలి. నీళ్ళు గరం తీసుకున్న నీళ్ళు పోయాలి. మంచిగా చల్లటి నీళ్ళు పోయాలి. కొంచెం ఒక ముద్ద అయిపోయినాక ఒక ముద్ద తీసుకోవాలి, పవన్ ఉంచుకోవాలి.
చల్లగా అయితే మంచిగా జిగిపోతుంది. అయిపోయినాక ఇంకోటి ఇదంతా మీకు చిన్నగా వేసుకుంటారా పెద్దగా వేసుకుంటారా? నేనైతే గిన్నె వేసి ఇట్లా వేసుకొని ఉంచుకోవాలి ముందు. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు జర గోలేదాకా ఏమనద్దు. ఇట్లా మంచిగా గోలేదాకా ఉంచుకోవాలి. కొన్ని వేసుకోవాలి. నేనైతే 4 వేస్తున్నా. సగం పిండి అల్లు ఉంచిన, సగం పిండి వేస్తుంది. దీంట్లో సగం ఉంచిన దీంట్లో. ఇది అయిపోయాక అది చేసుకోవాలి. సాయంత్రం మనం కొద్దిగా టైం తీసుకొని చేసుకున్నా సరే పని ఉంటే పిండి మంచిగా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. కథం నేనైతే సగమే చేస్తుంది. ఇప్పుడు పిల్లలకు టైం అవుతుంది, వాళ్ళకి బాక్స్ తీసుకుపోతారట కొన్ని టైంపాస్కు. కొన్ని వేసి ఇస్తున్నా, కొద్దిగా మీకు చూపించేందుకైతే వేస్తుంది. ఇప్పుడు వేస్తున్నా, 4 వేస్తున్నా. పిల్లలు బయటకు పోయేది ఉందట, ఇక ఆఫీస్కి తీసుకుపోతారంటే జర టైంపాస్కి తినేందుకు కొన్ని వేసి ఇది చూపించినట్టయితే వీళ్ళకు తీసుకుపోయేందుకు వస్తుంది. తిరిగిపోయినట్టు ఇట్లా ముడితే ఇరిగిపోతాయి, ముట్టదు. బురుగు పోయేదాకా ముట్టదు. లంచ్ టైంలో 2 తినచ్చు అంచుకు. అన్నం తినేటప్పుడు తీసుకుపోతామంటే ఇక కొన్ని వేసి ఇస్తున్నా. ఆఫీస్ టైం అవుతుంది. ఇట్లా అన్నీ చేసుకోవాలి. ఇక మంచి గోలించుకోవాలి. తెల్లగుంటే మంచిగా ఉండదు. మంచిగా గోలించుకోవాలి. ఇక గోల్డ్ కలర్ వచ్చేదానికి గోలించుకోవాలి. ఇట్లనే వేసుకుందాము. అయినాక చూపిస్తా. పలపలు అయితే ఇట్లా మొత్తం బియ్యం పిండి ఏం లేదు. సరే వేసుకొని చూడు. మంచిగున్నారా? ఇగో నేనైతే పిండి ఓడప్పలు అంటారు ఇవి, మేమైతే ఓడప్పలు అంటాము. 1/2 కిలో పిండితోని బియ్యం పిండి ఏం కలపలేదు. బట్టి బియ్యం పిండి 2 గ్లాసులు చేసిన. ఇలా శనగ పిండి లేదు, ఏ పిండి లేదు. ఇట్లా చేసుకొని బాగుంటాయి.
మనం దుకాణంకి వెళ్ళి కొనుకొచ్చుకుంటే ఏం మంచిగా ఉంటే ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఏం పిండి కలవలేదు, వట్టి బియ్య పిండే 2 గ్లాసులతో గిన్నె అయినాయి. ఇంకా కొన్ని రుచి చూస్తామని తిని చూసినారు వీళ్ళు పిల్లలు, గిన్నె అయినాయి 2 గ్లాసుల. నూనె కూడా పట్టది, మంచిగా చేసుకొని ఎప్పుడన్నా వీళ్ళు ఉన్నప్పుడు చేసుకొని చూడుండ్రి. మేమైతే ఇట్లనే ఇట్లని ఓడప్పలు అంటాం, పాత డిజైన్ ఇది. ఇప్పుడు ఏం పేర్లు పెడతారో తెలియదు కానీ మేము ఓడప్పలు అంటాం. మంచిగా ఉంటాయి, చేసుకొని చూడుండ్రి. పిల్లలకు చేసి పెట్టుండ్రి. గడకొక రకరకాలు చేసి పెట్టాలి ఇంట్లోని. వీళ్ళు ఉన్నప్పుడే, వీళ్ళు లేనప్పుడు కాదు కానీ వీళ్ళు ఉన్నప్పుడు చేసి పెట్టుకోండి, బాగుంటాయి. మనకు పైసలు తక్కువ పడితే బయట అంతా బాగుంటుంది. ఇంటి చేసుకుంటే వీళ్ళు ఉన్నప్పుడు ఒక దాంట్లో పెట్టుకుంటే తింటారు పిల్లలు. మనకు కూడా టైంపాస్కు టీవీ చూస్తుండగా తినచ్చు. ఆదివారం మటనో చికెనో తెచ్చుకున్నా బాగుంటుంది. వాళ్ళ నచ్చిన చిటుకున్న ఓ 4 పెట్టి చాయ్ ఇవ్వచ్చు. ఇట్లా చేసుకొని చూడుండ్రి. మీకు నచ్చితే కామెంట్ పెట్టుండ్రి. చేసుకొని చూసి తింటే తెలుస్తుంది కదా. చూడుండ్రి, ఒకసారి ట్రై చేయండి, కామెంట్ పెట్టుండ్రి.